హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతుల గుడ్ న్యూస్. పాస్బుక్ ఆధారంగా 2 లక్షల రుణమాఫీ. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపింది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని కేంద్ర బడ్జెట్ పెట్టిన 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు 350 కోట్ల పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరోవైపు రైతు బంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్కు నోటు అందజేసింది వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వ హయాంలో 12 విడతల్లో కలిపి 26,500 కోట్లు ప్రజాధనం దుబారా అయినట్లు కూడా గుర్తించారు. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా గత 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి విడతలో 2,000 కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం అయినట్టు గుర్తించారు కాంగ్రెస్ సర్కార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.